ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. తిరుపతిలో ప్రతిరోజు కూడా ఆఫ్లైన్ విధానం ద్వారా మీ అందరికీ 300 రూపాయల టికెట్లు దొరుకుతాయి. అది ఎలాగంటే అలిపిరి దగ్గర ఉన్నటువంటి గోశాలలో రోజు ఉదయము 6 గంటలకు హోమం టికెట్లు ఇస్తారు. ఈ హోమం టికెట్లు బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఉదయం 9 నుంచి 11 గంటలకు హోమం అయిపోయిన తర్వాత టికెట్ స్కాన్ చేసుకొని మీరు 11 తర్వాత ఏదో ఒక టైంలో తిరుమల కొండపైకి వెళ్ళి 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఈ టికెట్ల కోసము తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు క్యూ లైన్లో ఉంటారు. కేవలము 50 టికెట్లు మాత్రమే ఇస్తారు. ఒక్కొక్క టికెట్కి 2 వ్యక్తులు బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్ ధర 1600 అవుతుంది. ఇద్దరికి కలిపి 1600 అవుతుంది. ఈ టికెట్ కోసము ఎవరైనా కానీ వెళ్ళొచ్చు. 12 సంవత్సరాలు దాటితే సరిపోతుంది. ఈ విధంగా ప్రతిరోజు కూడా 50 మందికి ఆఫ్లైన్ ద్వారా అలిపిరి గోశాలలో ఈ హోమంలో పాల్గొని హోమం అయ్యాక 300 రూపాయల లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దయచేసి విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. అలాగేనండి, నిన్న సాయంత్రం 4:30 మీ అందరికీ 7000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఇవ్వటం జరిగింది. ఈ టికెట్లు అన్నీ కూడా సాయంత్రం 6 గంటలకల్లా అయిపోయాయి. అలాగే ఈ రోజుకి సంబంధించిన శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా పూర్తి స్థాయిలో మరి కాసేపట్లో అయిపోతున్నాయి. అలాగే ఇక రేపు 6వ తారీఖున సాయంత్రం నుంచి కూడా మీ అందరికీ 7వ తారీఖు సంబంధించి శ్రీవారి నడక మార్గానికి దివ్య దర్శనం టోకెన్లు పేరుతో ఇక్కడ అలిపిరి దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారు. ఇక ఎల్లుండి 7వ తారీఖు నుంచి కూడా మీ అందరికీ 2 నడక మార్గంలో టికెట్లు ఉండవు. ప్రతి ఒక్కరూ కూడా ఒకరోజు ముందుగానే వచ్చి భూదేవి కాంప్లెక్స్లో ఈ ఉచిత నడక మార్గానికి సంబంధించి టికెట్లు తీసుకోవాలి. 7వ తారీఖు నుంచి మీ ఎవరికి కూడా సపరేట్గా నడక మార్గంలో టోకెన్లు ఉండవు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్లో తీసుకోండి. అలాగే విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఒకరోజు ముందుగా వస్తే మీకు సర్వదర్శన టోకెన్లు ఇస్తారు. ఓకేనా అండి? ఇక తిరుమల కొండపైన భక్తుల రద్దీ అనేది అలాగే ఉంది, ఏమాత్రము కూడా తగ్గలేదు. ఈరోజు ఎటువంటి టికెట్ లేకుండా కొండపైకి వెళ్తే 16 గంటల దర్శన సమయం పడుతుందని టీటీడీ వారు చెప్పడం జరిగింది. టికెట్ ఉంటే మీకు 3 నుంచి 5 గంటల దర్శనం అనేది అయిపోతుంది. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారము. సెప్టెంబర్ నెలకు సంబంధించి టికెట్ల కోసము మరొక వారం రోజులు ఆగండి, అప్డేట్ వస్తుంది. అలాగే జూన్, జూలై, ఆగస్టులో వచ్చే వాళ్ళందరూ కూడా ఎటువంటి టికెట్ లేదు, కేవలము మీరు ఆన్లైన్లో అయిపోతే ఆఫ్లైన్ ద్వారా ఉచిత సర్వదర్శనం టోకెన్లు అలాగే హోమం టోకెన్లు తీసుకోండి. లేదంటే డైరెక్ట్గా క్యూ లైన్లోకి వెళ్ళి వైకుంఠం వ్యూ కాంప్లెక్స్లో కొండపైన జాయిన్ అవ్వండి. ఓకేనా అండి? ఏమైనా డౌట్లు ఉంటే టికెట్లు ఉండి లేకుండా నన్ను కమెంట్ సెక్షన్లో అడగగలరు, నేను చెప్తాను. అలాగే ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.